దేశవ్యాప్తంగా జనగణనకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమైనట్లయింది. 2 దశల్లో జరగనున్న ఈ 16వ జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టనున్నారు. చివరి జనగణన 2011లో జరిగింది. మళ్లీ 16 ఏళ్లకు అంటే 2027 మార్చి 1వ తేదీకి ఆ కసరత్తు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, 1,30,000 మంది సిబ్బందితో నిర్వహించే జనగణన డిజిటల్ ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. కాగా జనగణన నోటిఫికేషన్లో కులగణన ప్రస్తావన లేదంటూ కాంగ్రెస్ విమర్శించగా తప్పుదోవ పట్టించే ప్రచారం చేయొద్దని ప్రభుత్వం తిప్పికొట్టింది. దేశంలో జనాభా లెక్కింపు కోసం కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 16వ జనగణనను 2 దశల్లో నిర్వహించనున్నట్లు అందులో స్పష్టం చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సర్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేరుతో ఇది విడుదలైంది. జనగణన చట్టం 1948లోని సెక్షన్ 3 కింద ఉన్న అధికారాలను అనుసరించి 2019 మార్చి 28న జారీ చేసిన 2021 నాటి జనగణన గెజిట్ నోటిఫికేషన్ని కేంద్రం రద్దు చేసింది. ఆ స్థానంలో ఇప్పుడు 2027 నోటిఫికేషన్ని జారీ చేసింది. 2027 మార్చి 1 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. హిమపాతం అధికంగా ఉండే జమ్మూ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 అక్టోబర్ నాటికి, మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి 1 నాటికి జనగణనను పూర్తి చేయనున్నట్టు కేంద్రం తన నోటిఫికేషన్లో వివరించింది. మొదటి దశ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లో భాగంగా ప్రజల ఇంటి పరిస్థితులు, వారి ఆస్తులు, ఇళ్లలో ఉండే సౌకర్యాల వివరాలను సేకరిస్తారు. ఇక రెండో దశ పాపులేషన్ ఎన్యూమరేషన్లో భాగంగా ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వివరాలను సేకరిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి జనాభా లెక్కల కార్యక్రమాన్ని మొత్తం డిజిటల్ ఫార్మాట్లోనే చేపడుతోంది. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందిస్తోంది. ప్రజలు సొంతంగా తమ వివరాల్ని నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, 1.3 లక్షల మంది సిబ్బందితో ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించే ఈ భారీ కార్యక్రమానికి 13,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. సమాచార సేకరణకు సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ నుంచే ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించే సిబ్బందికి, సూపర్వైజర్లకు 45,000 మందికి పైగా ఫీల్డ్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారు. వారికి 1,800 మంది మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారు. వారికి శిక్షణ ఇవ్వటానికి జాతీయ స్థాయిలో 100 మంది శిక్షకులు ఉంటారు. జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రివర్గం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జనాభా లెక్కల సన్నాహాలపై ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరిగింది. అందులో కేంద్ర హోం కార్యదర్శి, రిజిస్ట్రార్ జనరల్, భారత జనాభా లెక్కల కమిషన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీ దరిమిలా కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనగణనలో భాగంగా ఎన్యూమరేటర్లు 30కి పైగా ప్రశ్నలు అడిగి పౌరుల నుంచి సమాధానం రాబడతారు. వారు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, వాడే వాహనాలేంటి, తినే తిండి, నీటి వనరులేంటి, ఇంటి పెద్ద స్త్రీయా, పురుషుడా తదితర వివరాలను ఈ గణనలో భాగంగా సేకరించనున్నారు. ప్రజల నుంచి సమాచారం సేకరించే సమయంలో గాని, ప్రసార సమయంలో గాని, భద్రపరిచాక గాని ఎక్కడా లీక్ కాకుండా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సాధారణంగా కేంద్రం 10 ఏళ్లకోసారి జనాభా లెక్కింపు కార్యక్రమాన్ని చేపడుతుంది. అలా స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటిదాకా 7 సార్లు జనగణన చేపట్టారు. చివరిసారిగా 2011లో జనాభాను లెక్కించారు. ఆ తర్వాత 10 ఏళ్లకు అంటే 2021లో మళ్లీ జనగణన చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో 2020లో అందుకు సంబంధించిన సన్నాహాలు చేశారు. ఆ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొన్ని రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పనులు చేపట్టడానికి ప్రణాళికలు కూడా రూపొందించారు. కానీ కోవిడ్ కారణంగా జనగణన కార్యక్రమం వాయిదా పడింది. 2021 జనాభా లెక్కల ఆధారంగా జాతీయ జనాభా పట్టిక ఎన్పీఆర్ సైతం నవీకరించాలని 2020లో నిర్ణయించిన సర్కార్ తాజా నోటిఫికేషన్లో దాని గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే జనగణనకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్లో ఎక్కడా కులగణన ప్రస్తావనే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రస్తావన లేకపోవడం అంటే మోడీ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవటమేనని ఎక్స్ వేదికగా ఆయన ఆరోపించారు. కులగణన చేయాలన్న కాంగ్రెస్ నాయకులను మోడీ అర్బన్ నక్సల్స్గా అభివర్ణించారని, పార్లమెంట్లో, సుప్రీంకోర్టులో కులగణనను తిరస్కరించారని గుర్తు చేశారు. వాటన్నింటి నేపథ్యంలో ఇది మరో యూటర్న్ అవుతుందా, లేక వివరాలు తర్వాత ప్రకటిస్తారా అని ఆయన ప్రశ్నించారు. జైరాం రమేష్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి స్పందించారు.
కులగణన కూడా జనగణనలో భాగంగా ఉంటుందని స్పష్టం చేశారు. జనగణనపై ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్లో కులగణన ప్రస్తావన లేదని తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో కులగణనను ప్రస్తావించాం. ఇదే విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 30న, జూన్ 4న, జూన్ 15న వెల్లడించినట్టు గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణన ప్రక్రియకు తెలంగాణలో చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఈ నెల 30వ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గ్రామ, మండల, జిల్లాల రెవెన్యూ సరిహద్దులనే పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర జనాభా లెక్కల విభాగం రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకుల కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ నెల 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సరిహద్దుల్లో ఏమైనా మార్పులు చేస్తే ఆయా వివరాల్ని రాష్ట్ర జనాభా సంచాలకుల కార్యాలయానికి అందజేయాలి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ ఆర్థిక కుల గణనలో తెలంగాణలోని జనాభా వివరాలన్నీ సేకరించింది. వీటిని కేంద్రం అడిగితే ఇవ్వటానికి సిద్ధమని కూడా ఇటీవల తెలిపింది. అయితే జాతీయ జనాభా చట్టం 1948 ప్రకారం అన్ని రాష్ట్రాల్లో ఒకే తీరుగా జనగణన చేయాల్సి ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వే వివరాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకోబోరని తెలుస్తోంది. అయితే జనగణనలో సేకరించే వివరాలతో ఇవి ఎంతమేర సరిపోయాయనేది అనధికారికంగా స్థానిక అధికారులు పోల్చి చూసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో నిర్వహించిన సర్వేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించారు. 2026-27లో నిర్వహించనున్న జనగణనకు సైతం 80,000 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లను గణకులుగా నియమించాలని కేంద్రం యోచిస్తోంది. వీరికి వచ్చే డిసెంబర్ కల్లా శిక్షణ ఇస్తారు.